నమస్తే, జై శ్రీరామ్. నేను దేవరెడ్డిపల్లి రాజేష్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిని. రాయదుర్గంలో ఎంతో ఘన చరిత్ర గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది సుమారుగా 500 ఏళ్ల పైచిలకు చరిత్ర కలిగిన వైభవోపేతమైన దేవస్థానం ఇది. ఈ దేవస్థానం కాలక్రమేణా కొంత పాడుపడ్డ స్థితికి రావడం, అనేక పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉండడం, ఈ నేపథ్యంలో 2023లో ఎండోమెంట్ మరియు టీటీడీ ఇద్దరు కలిసి ఒక 4,15,00,000 రూపాయలు నిధిని శాంక్షన్ చేయడమైనది. ఈ నిధిలో చుట్టూ ప్రాకారం గోడ కట్టడం, కాంపౌండ్ వాల్ నిర్మించడం మరియు ఇతర చిన్న చిన్న పనులు ముగించాల్సిన అవసరం ఉంది. 2023లో నిధులు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడమైనది. అయితే ఇప్పటిదాకా కేవలం ఒక బునాది స్థాయి మాత్రమే పనులు జరిగింది. 3 ఏళ్లుగా చాలా నత్తనడకగా ఈ కన్స్ట్రక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇది ప్రజలు ఎంత అసహనానికి గురవుతున్నారంటే, రాయదుర్గం ప్రజలు విశ్వ హిందూ పరిషత్ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. అన్న, ఎవరు ఏం మాట్లాడట్లేదు, విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది ఈ పనులలో అని. ఇంకోటి ఏంటంటే, ఈ 4,15,00,000 నిధిలో కామన్ గుడ్ ఫండ్ కింద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు 1,50,00,000 విడుదల చేశారు. ఆ 1,50,00,000 ఈ మ్యాచింగ్ గ్రాంట్ కింద లోకల్ భక్తాదులు డోనర్సు 30 లక్షలు కడితేనే 1,20,00,000 50,00,000 రిలీజ్ అవుతాయంటే, ఈ స్థానికంగా ఉన్న అనేక మంది దాతలు ఎంతో ప్రయాసపడి పెద్ద పెద్ద మొత్తాలు అన్నీ కలిపి 30 లక్షలు డిపాజిట్ చేయడమైనది ఎండోమెంట్ అకౌంట్కి. ఎండోమెంట్ అకౌంట్కి 30 లక్షలు డిపాజిట్ చేశాక కామన్ గుడ్ ఫండ్ కింద ఈ CGF నిధుల కింద 1,50,00,000 రిలీజ్ అవ్వడం జరిగింది. మిగిలిన 2,65,00,000 టీటీడీ నుండి రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఇంత నిధులు ఉన్నా కూడా 3 ఏళ్ల పైచిలకైంది ఇప్పటికే. ఇప్పటిదాకా ఏం పని జరగట్లేదు. ఎవరు ప్రశ్నిస్తున్నారా లేదా, అసలు ఈ నిధుల పరిస్థితి ఏంటి, ఈ కాంట్రాక్టర్ జాప్యమా లేదా ఎండోమెంట్ అధికారుల జాప్యమా, ఏమి అర్థం కాకుండా ఉంది. ఈ నిధులు సమకూర్చిన దాతలైతే విపరీతంగా బాధపడుతున్నారు. మేమేదో మన ఊరు దేవస్థానం డెవలప్ అవుతుంది, పునర్నిర్మాణం జరుగుతుంది, పునర్వైభవం చేకూరుతుంది దానివల్ల అని ఆశపడి లక్షలు డొనేషన్ ఇస్తే 3 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఈ దేవస్థానంలో అసలు పాలక మండలి లేదు, అడిగేవాళ్ళు లేరు, ఈ దేవస్థానం పట్టించుకునే నాతుడే లేదు. ఎప్పుడు చూసినా గొర్రెలు మేకలు దేవస్థానంలో ఉంటాయి. ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందంటే, మీరు ఒక్కసారి వెళ్ళిరండి గుడి చుట్టూ, ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. ఒకప్పుడు ఎంతో వైభవపేతంగా వెలసిన ఈ దేవస్థానం, 500 ఏండ్ల చరిత్ర కలిగిన దేవస్థానం, ఎంతోమందికి ఇలవేల్పుగా ఉన్న ఈ దేవస్థానం ఇంత దుర్భర పరిస్థితికి చేరుకోవడానికి ఎవరు కారణమని ప్రశ్నిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున. దీనికి కారణం ఎవరు, ఎందుకు పాలకులు దీని గురించి పట్టించుకోవట్లేదో అర్థం కావడం లేదు. ఇది నిజంగా ఎవరి నిర్లక్ష్యమో తెలవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ని మేము కాంట్రాక్ట్ చేయలేకపోయినాం. అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారిని అడిగితే
ఆయన కాంట్రాక్టర్ చేస్తున్నారండి పని, జరుగుతుంది, త్వరలో జరుగుతుంది అంటున్నారు. అంటే మీరు ఎప్పుడు అడిగినా ఇదే ఆన్సరే వస్తుంది. ఈ నిధులు ఇచ్చిన వాళ్ళని అడిగితే అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. ఎప్పుడు అవుతుందో తెలీదు, అడిగితే సరైన సమాధానం చెప్పట్లేదని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇక ఎవరైనా ఇక్కడ కమిటీ మెంబర్ని అడుగుదామంటే ఇక్కడ పాలక వర్గం ప్రస్తుతానికి లేదు. సో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ ఇంత వైభవపేతంగా ఉన్న ఇంత చరిత్ర కలిగిన దేవస్థానాన్ని ఎవరు పట్టించుకోకపోవడం చాలా విషాదకరం. ఈ విషయం పైన విశ్వ హిందూ పరిషత్ తరపున దీనికి ఒక ఆర్గనైజ్డ్గా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ లోపం ఎక్కువ ఉంది, ఎవరి జాప్యం ఉంది, ఎవరి నిర్లక్ష్యం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్తే, జై శ్రీరామ్.